Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హలో రామ్ గారు. హాయ్ నారాజు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఆర్గ్యుమెంట్స్ తగ్గాలి అని అంటే ఏం చేయాలి సార్? అంటే బయట మనం ఎక్కడైనా డిబేట్లో ఆర్గ్యూ చేస్తున్నాము అని అంటే ఒక పాయింట్కి మించి ఇంకొక పాయింట్ వచ్చి వాల్యూ యాడ్ అవుతుందేమో అనేటువంటి ఇది వస్తుంది. బట్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎప్పుడూ అలా ఉండదు. వాల్యూ డిగ్రేడ్ చేసుకున్నట్టే ఉంటుంది తప్ప, అంటే ఎవరికి వాళ్ళు తగ్గించుకున్నట్టే ఉంటుంది. ఈ ఆర్గ్యుమెంట్ని తగ్గించుకోవాలి అని అంటే ఎలా సార్? ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది జనరల్గా. అంటే కామన్ మ్యాన్ ప్రాబ్లం కూడా ఏ విధంగా ఉంటుందని అంటే, అవతల వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఒక విషయం మీద కొద్దిసేపు ఆగు, ఒక 1 minute 2 minutes ఒక 5 minutes ఆగు అని చెప్తుంటే అటే పనులు మాట్లాడుతుంటే ఇటు టెంపర్ మామూలుగా రైజ్ అవుతూ ఉండదు. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అది. ఒక 5 minutes నేను ఆన్సర్ చేస్తాను, ఒక 5 minutes అన్నా కూడా అటే నుంచి ఆర్గ్యూ చేస్తూనే ఉంటారు. మనకు అనిపిస్తుంది, కొద్ది రోజుల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే హాస్యంగా అనిపించినా కూడా ఆ క్షణం ఉంటుంది చూసారా సార్. మెంటల్ స్ట్రెస్ కానివ్వండి, ప్రెషర్ కానివ్వండి, మనం పెద్దగా చూడలేనటువంటి, అంటే ఫోకస్ చేసుకోలేని ఏరియా, అంటే అక్కడే ఫోకస్ చేసి ఇచ్చేస్తాం కదా, దానివల్ల వచ్చేటువంటి నష్టం కానివ్వండి ఇంకో లెవెల్లో ఉంటుంది. బట్ ఆర్గ్యుమెంట్ తగ్గాలని దానికి ఎలా? ఆర్గ్యుమెంట్స్ వరకు ప్రాబ్లం ఏం లేదు నారాజు. ఎందుకంటే స్టార్ట్ అయ్యేది అన్నీ ఆర్గ్యుమెంట్తోనే, ఎండ్ అయ్యేది ఫైట్తో. బాగా చెప్పారు. ఆర్గ్యుమెంట్స్ అంటే అర్థం ఏంటంటే వాదన అని. నా అభిప్రాయము నీ అభిప్రాయము ఆర్గ్యూ చేద్దామని. అభిప్రాయాన్ని ఆర్గ్యూ చేసినప్పుడు ఇద్దరు ఇంటలెక్చువల్ మాట్లాడుతున్నట్టు ఉంటుంది. కానీ అది ఒక స్థాయి దాటిన తర్వాత అది వాళ్ళిద్దరికంటే పక్కింటి వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది వీళ్ళు ఆర్గ్యూ చేసుకుంటున్నారు అని, అంటే చర్చించుకుంటున్నారు. ఒక వాటర్ హీటర్ కంపెనీ ఏం చేసిందంటే, హీట్ అని ఉంది కదా, హీట్ అనే పదంతో ఏమొస్తాయా అని, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అని ఎవరి మధ్య జరుగుతాయా అని వాళ్ళు ఆలోచిస్తే భార్యాభర్తల మీద, భార్యాభర్తల మధ్య ఎక్కువ హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. సో ఆర్గ్యుమెంట్స్ ఎందుకు జరుగుతాయి అని ఒక సర్వే చేద్దాం అనుకున్నాను. సర్వే చేశారు. అసలు పొద్దున్నుంచి సాయంత్రం దాకా భార్యాభర్తల మధ్య ఆర్గ్యుమెంట్స్ దేని మీద జరుగుతాయి? కొన్ని చాలా చిన్న విషయాల మీద ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. టీవీ రిమోట్ దగ్గర నుంచి వంటింట్లో జరిగే విషయాల వరకు అన్నీ చాలా విషయాలు ఆర్గ్యుమెంట్ జరగడానికి అవకాశం ఇస్తాయి. ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే ఒక్కోసారి వాళ్ళు చాలా అతి చిన్న విషయాలు కూడా చెప్పారు. ఎంత చిన్న విషయాలంటే, తడి టవలు సోఫా మీద వేయటం, సోఫా నుంచి లేస్తూనే అది అసలు సరిగ్గా ఉండకపోవడం, భార్య ఎక్స్పెక్ట్ చేసిన శుభ్రత భర్త పాటించకపోవటం, తిరిగి అవే డ్రెస్సులు వేసుకునే భర్త వద్దని భార్య చెప్పడం. ఇలాంటి చిన్న చిన్న విషయాలు అందరికీ అనిపిస్తాయి కానీ బట్ వాళ్ళకి చాలా సీరియస్ విషయాలు, అవి చాలా పెద్ద విషయాలు. అసలు ఆర్గ్యుమెంట్స్ ఎందుకు జరుగుతుందంటే, భర్తకు ఏది ఇంపార్టెంటో భార్యకి అది ఇంపార్టెంట్ కాదు. భార్య చాలా ఏది సీరియస్గా అనుకుంటుందో భర్త దాన్ని సీరియస్గా భావించాడు. అక్కడే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. నో, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని. సో ఇప్పుడు టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హస్బెండ్, వైఫ్కి టైం ఇంపార్టెంట్ కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పౌజ్ ఒకరికి ఒకటి ఇంపార్టెంట్ అయితే ఇంకొకరికి ఇంపార్టెంట్ కానప్పుడు ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. అవును, నేను రెడీ అవ్వాలి కదా, నేను టైం చెప్పాను, టైం అయిపోతుంది అని హస్బెండ్ అంటాడు. టైం అయిపోతే నువ్వు వెళ్ళిపో, నేను తర్వాత వస్తాను. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు వచ్చి ఉండరు, ఓ ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటారు టైంకి, భర్త ప్రెషర్ పెడతాడు, టైం ఇంపార్టెంట్ కాదు అని వైఫ్ అంటుంది. సో జనరల్గా లేట్గా వస్తేనే గౌరవం అని హస్బెండ్ అనుకోవచ్చు. సో వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ అభిప్రాయ భేదాల వల్ల వస్తుంది. అంటే నాకు ఒక అంశం మీద నాకు ఏ అభిప్రాయం ఉందో నీ అభిప్రాయం అది కాకుండా ఉంటే వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యూ జరుగుతుంది. మనం ఎప్పుడు మాట్లాడినా సరే సుబ్రావ్ ఏం చేశాడంటే, ఇట్లాంటి ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంటే ఈ ఆర్గ్యుమెంట్స్ మీద ఒకరు ఎలా అసలు చాలా ఫన్నీగా ఒకరి మీద ఒకరు ఎలా గెలవడానికి ట్రై చేస్తారు అని. ఆర్గ్యుమెంట్స్ అంటే అట్లా విన్నా సరదాగా ఉండాలి. సుబ్రావ్ వైఫ్ ఏం చేసిందంటే, ఈయన పని చేయడని, ఏమండి వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకురండి అని అంది. జనరల్గా సుబ్రావ్ ఏం చేస్తుంటాడు, ఇంటికి వచ్చి అవునా మెసేజ్ పంపించావు చూడలేదే అంటాడు. ఇంటికి వచ్చి చూసినా కూరగాయలు తీసుకురాడు, ఆ గొడవ అవుతుంది. ఇది అవాయిడ్ చేయడం కోసం అనింది, ఏమండి కూరగాయలు తీసుకురండి అని ముందే మెసేజ్ పంపించి, అన్నట్టు నిన్ను సవిత అడిగినట్టు చెప్పమంది అని అంటే సుబ్రావ్ మెసేజ్ చూశాడు. చూసి
అవును సవిత ఎవరు అని పెట్టాడు. ఎవ్వరు లేరు సవిత, అసలు నువ్వు మెసేజ్ చూసావో లేదో చెక్ చేసుకోవడానికి చూసి ఉంటేనే కదా సవిత ఎవరని అడుగుతావు. అంటే మెసేజ్ చెక్ చేసావు కాబట్టి కూరగాయలు తెస్తావని నేను పంపించాను. సుబ్రావ్ చాలా తెలివైనడు. అలా కాదు, నేను నిజంగా సవిత దగ్గరే ఉన్నాను ఇప్పుడు, కానీ నువ్వు ఏ సవిత గురించి అడిగావో తెలియక నేను అలా అన్నాను అని మళ్ళీ సుబ్రావ్ అన్నాడు. అవునా ఎక్కడున్నారు మీరు అనింది అంటాడు. నిజంగా ఎక్కడో ఎవరో సవిత దగ్గర ఉన్నాడని. ఎక్కడున్నారు అంటే నేను కూరగాయల మార్కెట్లో సవిత దగ్గర ఉన్నాడు. అవునా అని వెంటనే ఆటో వేసుకుని ఆవిడ కూరగాయల మార్కెట్ దగ్గరికి వచ్చింది సుబ్రావ్ అంత తెలుసుదామని. సుబ్రావ్ ఏం చేస్తాడు, ఎక్కడున్నారు ఎక్కడ అంటే నేను ఆఫీస్లో ఉన్నాను అని. అదేంటి ఇక్కడ ఉన్నారు కదా అని అన్నది. ఏం లేదు, నువ్వు సవితతో ఉన్నా అంటే పరిగెత్తుకుని కూరగాయల మార్కెట్కి వస్తావు, నన్ను తెమ్మన్నావు కదా కూరగాయలు, ఎలాగో వచ్చావు కూరగాయలు కొనుక్కోవాలి. ఆర్గ్యుమెంట్ అంటే ఇంత సరదాగా ఉండాలి తప్ప ఇల్లు పీకి పందిరేసేటట్టు ఆర్గ్యుమెంట్స్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరగకూడదు. అయితే మేజర్ ఆర్గ్యుమెంట్స్ ఎందుకు జరుగుతాయంటే నారాజు, ఒకరిని ఒకరు కరెక్ట్ చేయడానికి ప్రయత్నించడం. నువ్వు ఇలా చేయాల్సింది, నువ్వు అర్థం చేసుకో, ఇది రాంగ్. అవతల వ్యక్తి కూడా ఇది రాంగ్, ఇలా కాదు ఆలోచించవలసింది, నువ్వు ఇలా అర్థం చేసుకోవాలి అని ఒకరినొకరు ప్రతిరోజు కరెక్షన్స్. ఇప్పుడు మీరు నిజంగా లెక్కేస్తే అండి ప్రతిరోజు కనీసం 50 నుంచి 100 దాకా కరెక్షన్స్ చేస్తూనే ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరినొకరు. అవును, ఈ కరెక్షన్స్లోనే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఇంకో స్టడీ ఏం చెప్పిందంటే, అసలు ఆశ్చర్యం ఏంటంటే 100 రకాలైన ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి అనుకుంటారు, కాదంట, ఒకే విషయం అయినా 100 సార్లు ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. దానికి ఏమి తేల్చేది ఏమి ఉండదు. సో ఈ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నప్పుడు ఒకరినొకరు తమని తాము కరెక్ట్ అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. నేను కరెక్టు నువ్వు తప్పు అని చేసుకునే ప్రయత్నంలోనే ఆర్గ్యుమెంట్ బేసిక్ డెఫినేషన్. ఆర్గ్యుమెంట్ ఏంటంటే నేను గెలవాలి. నేను గెలవడం అంటే ఏంటి, నేను రైటు నువ్వు తప్పు అని. తప్పు అని అవతల వాళ్ళని ప్రూవ్ చేయడం ద్వారా నేను కరెక్ట్ కాబట్టి నేను పెత్తనం చెలాయించవచ్చు, అంటే నా అథారిటీ నేను చెప్పిన డైరెక్షన్లో అందరు నడుచుకుంటారు అన్నది భ్రమ. నువ్వు ఆర్గ్యుమెంట్ గెలిచినా సరే అవతల వాళ్ళ అథారిటీలోనే నువ్వు పనిచేయాలి, ఆ విషయం తెలియదు. ఆర్గ్యుమెంట్స్ గెలవడం ద్వారా ఎవరు విన్ అయిన దాఖలాలు లేవు. మీరు ఆర్గ్యుమెంట్ గెలవచ్చేమో కానీ తర్వాత ఫ్యామిలీలో ఏం జరగాలో అదే జరుగుతుంటుంది. తర్వాత ఒకరినొకరు తప్పులు ఎన్నుకోవడం ఒకటి. రెండవది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఆర్గ్యూ జరుగుతున్నప్పుడు ఆర్గ్యుమెంట్స్ నిజంగా చాలా ఇంటలెక్చువల్గా ఆర్గ్యుమెంట్స్ ఎందుకు జరగవంటే, ఎప్పుడు ఏ విషయం మీద చర్చిస్తున్నారో ఆ విషయం మీద ఎప్పుడు స్టిక్ అయి ఉండరు, గతంలోకి వెళ్ళిపోతారు. ఎప్పుడు పాస్ట్లోకి వెళ్తారు. ఎప్పుడు ఎందుకు వెళ్తారు, మిమ్మల్ని ఓడించాలంటే నువ్వు చేసిన గతంలో తప్పులేవో అవన్నీ రెఫర్ చేయాలి. చేస్తే బలహీనపడతావు, నువ్వు బలహీనపడితే నేను గెలుస్తా. ఈ అంశంతో కూడా జనరల్గా ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంటాయి. సో అందుకే ఇప్పుడు చాలా గుర్తొస్తుంటారు, కరెక్టే మా ఆయన అంతే అని, లేకపోతే మా ఆవిడ అంతే అని అనుకుంటుంటారు. సో ఇలా గెలుస్తుంటారు. తర్వాత ఆర్గ్యుమెంట్స్ చాలా సీరియస్గా మారడానికి కారణం ఏంటంటే, కోపం వచ్చినప్పుడు వాళ్ళ భాష మారుతుంది. అంటే భాష మారడం అంటే తెలుగు నుంచి ఇంగ్లీషో, ఇంగ్లీష్ నుంచి తమిళ్లోకి ఒక భాష మారడం కాదు. వాళ్ళు వాడే పదాలు, వాళ్ళు ఆడే సంస్కృత భాష పూర్తిగా మారిపోతుంది. ఆ భాష ఎప్పుడైతే మారుతుందో అవతల వాళ్ళని ఎమోషనల్గా ట్రిగ్గర్ చేస్తుంది. ఈ ట్రిగ్గరే ఆర్గ్యుమెంట్స్ని ఫైట్గా మార్చేస్తుంది. ఎస్. సో ఈ కారణాలన్నీ తెలుసుకున్నప్పుడు నిజంగా ఆర్గ్యూ చేస్తున్నాను నేను అని అనుకుంటే, నా పాయింట్ నేను గెలవాలి అనుకుంటే ఏం చేయాలి అని భార్య కానీ భర్త కానీ అర్థం చేసుకుంటే దాన్ని ఆర్గ్యుమెంట్గానే ఉంచుతారు. ఆర్గ్యుమెంట్స్లో ఎప్పుడైనా సరే ఒకరు గెలవాలని ఎప్పుడు ఆర్గ్యూ చేయకూడదు, నేను తెలుసుకోవాలని ఆర్గ్యూ చేయాలి. అవును, నేను ఇది అనుకుంటున్నాను, నేను ఇది కరెక్ట్ అనుకుంటున్నాను, నువ్వేమనుకుంటున్నావు, ఓహో నీ దగ్గర ఈ పాయింట్ ఉందా, ఇప్పుడు నాకు అర్థమైంది అంటే అది ఆర్గ్యుమెంట్. నేనేం ఓడిపోయినట్టు కాదు అర్థం, నేను కొత్త విషయం తెలుసుకున్నట్లు అర్థం, అంటే నేను గ్రో అవుతున్నాను. కానీ మన ఆర్గ్యుమెంట్స్ డెఫినేషన్ వేరే. ఈరోజు సాయంత్రానికి నేను గెలిచే ఈరోజు నేను పడుకోవాలి, గెలిచిన తర్వాత అంటే అదే ఆర్గ్యుమెంట్ అని. సో అదే ఆబ్జెక్టివ్, అది ఎప్పుడైందో వాళ్ళిద్దరూ గెలవరు, గెలిచానని అనుకున్నాడు ఓడిపోతాడు చివరికి.
నీకు కూడా చాలా గుర్తొస్తుంది బాగా ఇంట్లో దాంతో గుర్తొస్తుంది. నాకు ఫస్ట్ గుర్తొచ్చింది అంటే టవల్ది ఉంటుంది చూసారా, మనం పొద్దున్నే 5 o'clock అట్లా లేచేసి స్నానం చేసేసి ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టు, రోజు ఒకటే చోట కానీ కానీ ఇక్కడే పెట్టమనంటే నాకు నచ్చిన చోట పడేసుకుంటూ వచ్చేస్తాను. ఎన్నిసార్లు వాళ్ళకి అది పెద్ద ఇంపార్టెంట్ కదా, అదేమో తీసి ఆరేయచ్చు కదా అని హస్బెండ్ అంటాడు. బుద్ధి ఉందా అసలు తడి తగలు ఇక్కడ వేస్తే అని, దాని నుంచి తర్వాత పిల్లోడు ఉన్నాడు ఇంట్లో నీకేమైనా తెలుస్తుందా అది ఇది. కొన్ని ఆర్గ్యుమెంట్స్ భలే ఉంటాయి సరే, మనం కామ్ అయిపోతాం కూడా. నాకైతే పర్సనల్ ఎక్స్పీరియన్స్ చాలా గుర్తొచ్చింది ఒకటేసారి, పైగా తెగ నవ్వు వచ్చింది. అయితే ఆర్గ్యుమెంట్ ఎప్పుడు కూడా మన శుభ్రాలనే ఉండాలి. అది కూడా ఎలా అంటే గుర్తుండిపోయేలా ఉండాలి. ఓహో ఇలా కాదు ఇలా కూడా జరగచ్చు, ఇలా కూడా చేయొచ్చు అనేటువంటి దాంట్లో ఉండాలి తప్ప, అందులో సరదా ఉండాలి తప్ప రివెంజ్ మోడ్లో ఎప్పుడు ఉండకూడదు. ఐ ఎంజాయ్డ్ అ లాట్ సార్. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూసేటప్పుడు కింద డెఫినెట్గా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తారు, వాళ్ళు నవ్వుకున్నామండి మా ఇంట్లో జరిగేది ఇదే అని. అండ్ వాళ్ళు ఏదైతే ఆర్గ్యూ చేసుకునే ప్రాసెస్లో స్ట్రెస్ ఫీల్ అయ్యారో వెంటనే వీడియో చూసిన తర్వాత రిలాక్సేషన్. చాలాసార్లు ఏం చేస్తుంటారంటే ఇంట్లో హస్బెండ్ సోఫా నుంచి లేస్తాడు, లేచిన తర్వాత చాలా మొత్తం అసహ్యంగా చేసేస్తాడు. అంటే హస్బెండే చేస్తాడని కదా నేను చెప్పను, న్యూస్ పేపర్ చదువుతారు, ఒక చదివేసి అట్లే పడేస్తే యాక్చువల్గా రెండో వ్యక్తి సర్దేయచ్చు, పని అయిపోయింది. ఇప్పుడు ఏం తెలుసా, మనిషి ఎక్కడున్నా ఒకసారి ఇట్లా నువ్వు రా ఇటు కమ్ చూడు అంటే నేను ఐ హ్యావ్ టు ప్రూవ్ దట్ యువర్ రాంగ్. అవును చూసేవాడిని, ఇప్పుడు చూసి మడతేస్తే పోయింది అంతే కదా అని అంటారు. కానీ అదంత ఈజీ విషయం కాదు, ఎన్నిసార్లు చెప్పాను నీకు. సో ఆర్గ్యుమెంట్ వద్దనుకుంటే, ఆర్గ్యుమెంట్స్ అవాయిడ్ చేయాలనుకుంటే, వన్స్ యూ టేక్ యాక్షన్ యూ కెన్ అవాయిడ్ బిగ్ ఆర్గ్యుమెంట్స్. స్మాలర్ థింగ్, తడి టవల్ ఉంది కదా, 2-3 సార్లు అక్కడ లేకుండా చూసి సైలెంట్గా మడతేస్తుంటే 4వసారి ఇక్కడంటే ఇక్కడ కాదు కదా అని ఎక్కడ ఆరేయాలో అక్కడే వేస్తాడు హస్బెండ్. పేపర్ మడతేయకపోయినా, టీవీ రిమోట్ మీద గొడవలు జరిగినా ఆ గొడవను అక్కడే పరిష్కరించుదామని ప్రయత్నం చేస్తే, మీది తప్పు అని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదని ప్రయత్నిస్తే సంబంధాలు అద్భుతంగా ఉంటాయి, రెస్పెక్ట్ పెరుగుతుంది. నేను ఎట్లా అంటే అట్లా వేస్తే వచ్చేసరికి శుభ్రంగా ఉంది, అరే ఎవరే చేస్తారు ఇంట్లో, ఎట్లాగో నా లైఫ్ పార్ట్నర్ ఆవిడే మడతేసి ఉంటుంది కదా. సో అట్లా అనిపించినప్పుడు ఏమవుతుందంటే రెండోసారి అమ్మో ఇది నేనే చక్కగా చేద్దామని, కానీ ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తే ప్రతిసారి అది నువ్వు చెప్పితేనే నేను ఎందుకు చేయాలని ఛాలెంజ్ వస్తుంది. సో వీటిని అవాయిడ్ చేయాలి. మన దాంట్లో వైఫ్ ఇట్లా చేస్తుందా హస్బెండ్ ఇట్లా చేస్తాడా అని మాట్లాడడం లేదు, ఎందుకంటే ఎవరైనా ఎలా అయినా చేయొచ్చు. అవును, ఎవరు ఏ పొజిషన్లో అయినా అట్లా చేయొచ్చు, కానీ ఆర్గ్యుమెంట్స్ ఇలా జరుగుతాయి. సో ఆర్గ్యుమెంట్స్ని మనం తగ్గించాలంటే క్విక్గా చెప్పేద్దాం 3 పాయింట్లు. నెంబర్ 1, లిజన్ కేర్ఫుల్లీ. అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో, ఏం చెప్పాలనుకుంటున్నారో POV అంటారు, పాయింట్ ఆఫ్ వ్యూ, వినండి. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, ఎమోషన్స్ని అబ్జర్వ్ చేయండి. ఇందాక ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు అవును ఎవరిక్కడ పెట్టారు అన్న స్లో టోన్ నుంచి వాయిస్ నేనా నువ్వు పెట్టలేదా ఎప్పుడు అనే వాయిస్ టోన్, ఎమోషన్స్ పెరిగినప్పుడు, ఎమోషన్స్ కనుక కంట్రోల్లో లేనప్పుడు వాల్యూమ్ పెరుగుతుంది, వాయిస్ పెరుగుతుంది, రైట్, ఆ ఇంటెన్సిటీ పెరుగుతుంది, అప్పుడు భాష మారుతుంది. అది అబ్జర్వ్ చేయాలి. 3వది, నిజంగా మీరు అవాయిడ్ చేయాలనుకుంటే, ఒకవేళ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగినా కూడా దెర్ ఈజ్ ఏ 3-day రూల్ అని ఉంది. 3-day రూల్ ఏంటంటే, అట్లా ఏదైనా ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఇద్దరు అలుగుతారు, అలిగే ముందు ఇద్దరం ఆర్గ్యూ చేసుకున్నాం కదా అని అగ్రీ అయ్యి 3 రోజులు మనం మాట్లాడకుండా మనం చేసిన పని మీద, మనం మాట్లాడిన భాష మీద, మన ఎమోషన్స్ మీద వాటిని ఒక్కసారి రిఫ్లెక్ట్ అవుదాం, ఒకసారి ఆలోచిద్దాం. ఈ 3 రోజులు మనం మాట్లాడుకోవద్దు, 3 రోజులు మాట్లాడకుండా ఉండడం అనేది అగ్రిమెంట్. అలా అగ్రీ అవుదాం, అట్లే ఉందాం. సో అట్లా అగ్రీ అయ్యి ఇద్దరు 3 రోజులు సైలెంట్గా ఉంటే 4వ రోజు ప్రేమ విపరీతంగా పెరుగుతుంది, చేసిన తప్పు తిరిగి చేయరు. ఇదే పని చేస్తే సుబ్రావ్ వాళ్ళ వైఫ్కి ఒక నెక్లెస్ ప్రజెంట్ చేశాడు. ప్రజెంట్ చేస్తే చాలా సంతోషం అండి, ఎందుకంటే ప్రజెంట్ చేశానంటే 3 రోజులు సైలెంట్గా ఉన్నాం కదా. మళ్ళీ ఆర్గ్యూ స్టార్ట్ చేశారు మీరు. ఐ థింక్ పార్ట్ 2 కావాలని నేను అనుకుంటున్నాను.
మీరు కనుక అడిగితే దీనికి సొల్యూషన్స్ చాలా దొరుకుతాయి. అంటే ఆర్గ్యుమెంట్స్లోనే టైప్స్ ఉంటాయి, బట్ వాటికి సొల్యూషన్స్ కూడా ఆ టైప్స్లోనే దొరుకుతాయి మనకి. సో మీరు కనుక దీనికి పార్ట్ 2 వీడియో కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, బట్ దీన్ని మాత్రం షేర్ చేయండి. మీది ఓన్ అయితే ఈ ప్రాబ్లమ్స్ తోటి మీరు ఫేస్ చేస్తున్నట్లయితే షేర్ చేయండి. సొల్యూషన్ కావాలి అనుకుంటే డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి ఆర్గ్యుమెంట్స్లో, మీకు తెలియదు కాదు కదా. ఎందుకంటే నేను అదే కొన్నిసార్లు నాకు జరిగినవి కొన్ని ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో మేము రీసెర్చ్ చేసి దాని మీద షేర్ చేసిన తర్వాత ఆర్గ్యుమెంట్ లేకుండా చూసుకోండి. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. అది చాలామంది అడ్వాన్స్ క్లాస్ అడుగుతూ ఉన్నారు, ఎప్పుడుండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అడ్వాన్స్ విజువలైజేషన్ ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. మనం ఏదైనా ఫోకస్ చేసేటప్పుడు ఈ లెవెల్ వరకు కనిపిస్తారు, కానీ అడ్వాన్స్ లెవెల్కి వచ్చేటప్పటికి ఆ మెచ్యూరిటీ లెవెల్ కానివ్వండి, మనం చూసే విధానం కానివ్వండి, సృష్టి మారకపోవచ్చేమో కానీ దృష్టి మాత్రం డెఫినెట్గా మారుతుంది. ఖచ్చితంగా. అవును సార్, అవును. ఎందుకంటే దానివల్ల ఫోకస్ పెరుగుతుంది తప్ప తగ్గదు. దాంతోపాటు మనం అచీవ్ చేయాలనుకునే దారి చాలా ఈజీగా దొరుకుతుంది. సో అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ ఎక్కువ మంది అడుగుతున్నారు, ఎప్పుడంటే అవకాశం ఉంటుంది. నారాజు, అడ్వాన్స్ విజువలైజేషన్ ద్వారా ప్రయోజనం పొందాలని అనుకుని లైవ్ ప్రాక్టీస్ టైంని పెంచాలని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే, అలా స్టేట్ ఆఫ్ మైండ్ని కన్సిస్టెంట్గా ఒక స్థితిలో ఉంచడానికి ప్రాక్టీస్ చేయాలనుకున్న వాళ్ళందరికీ ఈ అడ్వాన్స్ విజువలైజేషన్ ద్వారా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్, అంతేకాకుండా చాలాసార్లు యాదృచ్ఛికం మన జీవితంలో అని అనుకున్నవి, కోయిన్సిడెన్సెస్ జరుగుతున్నాయని అనుకున్న కోయిన్సిడెన్సెస్ చాలా లైఫ్లో ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని అంటే అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సింది. సో ఆ డిఫరెన్స్ తెలియడం కోసం ఖచ్చితంగా కింద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేస్తే ఈ నెల 23rd అడ్వాన్స్ విజువలైజేషన్ మనం స్టార్ట్ చేస్తున్నాం. 5 days సెషన్, రోజు 1 hour. ప్రాక్టీస్ టైం ఎక్కువ ఉంటుంది. కాన్సెప్ట్స్, దెన్ ఈచ్ కాన్సెప్ట్ తర్వాత వెంటనే ప్రాక్టీస్. సో అట్లా ప్రాక్టీస్ టైంని పెంచి వాళ్ళని అడ్వాన్స్ లెవెల్కి తీసుకెళ్ళడమే ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం. సో January 23rd నుంచి 2024 అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాసెస్ ఉంటాయి. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ అని. సో కుదిరితే నేను కూడా అటెండ్ అవుతాను, ఎందుకంటే నేను చాలా రోజుల నుంచే అటెండ్ అవుదామని అనుకుంటున్నాను. అడ్వాన్స్ క్లాస్ ఎప్పుడు ఉంటుందా అని, ఎప్పుడెప్పుడు ఉండబోతుంది అనేటువంటి ఎదురు చూసిన వాళ్ళు నేను ఒకరిని. చాలామంది చాలా బ్యాచ్ల నుంచి అడుగుతున్నారు, వాళ్ళందరికీ ఇప్పుడు చేస్తున్నాం. ఎస్ సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు, అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.